హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకే, మనకి ఎగ్జామ్స్ అనేది వచ్చేసినాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ వచ్చినాయి. రేపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ ఏపీ అంటే తెలంగాణ వాళ్ళకి కూడా మ్యాథ్స్ 1 ఇయర్ ఎగ్జామ్. ఓకేనా? సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కనుక మన దగ్గర పర్చేస్ చేసుకుంటే ఓకే, సో మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని మీకు షేర్ చేస్తాను. అవి కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. ఇంకా చాలామంది కూడా తెలియట్లేదు ఈ విషయం. ఓకేనా? ఎందుకులే, అవసరమా, ఇదంతా అనుకుంటున్నారు. ఓకే, సో ఇదంతా కాకుండా నేను పెట్టిన క్వశ్చన్లు ఇప్పుడు సాంస్క్రిట్ ఇంగ్లీషు నేను ఫ్రీగా చెప్పాను. ఏపీ వాళ్ళకి ఫ్రీగా చెప్పాను, తెలంగాణ వాళ్ళకి కూడా ఫ్రీగానే చెప్పాను. దిగిపోయిన క్వశ్చన్లు అంటే ఇప్పుడు నేను ఒక 4-5 రామాలు చెప్తే 3 రామాల వరకు పేపర్లో ఉన్నాయి, ఎగ్జామ్ పేపర్లో. ఓకే, అలా నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చెప్తాను అని అంటున్నాను. ఏపీ మ్యాథ్స్కి వచ్చినప్పటికీ, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వచ్చినప్పటికీ 200 కాస్ట్. ఓకేనా? మీరు పే చేసిన 200కే నేను చెప్తాను. ఓకే, సో నేను పెట్టిన క్వశ్చన్స్ అలా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. ఓకేనా? ఫిజిక్స్ వచ్చినప్పుడు 100, కెమిస్ట్రీ వచ్చినప్పుడు 100. సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికి మ్యాథ్స్ 2A 100, 2B 100, ఫిజిక్స్ వచ్చినప్పుడు 100, కెమిస్ట్రీ వచ్చినప్పుడు 100. ఓకేనా? నేను పెట్టిన క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, అందులో కూడా ఏ సంబంధం కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. పాస్ ప్లస్ స్కోరింగ్ వరకు వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ అని అంత గ్యారంటీ ఇవ్వలేను, కానీ స్కోరింగ్ వరకు అయితే లాగొచ్చు ఈజీగా. ఎలా చూసుకున్నా పాస్ మాత్రం పక్కా, ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ విషయం మెయిన్గా ఏపీ వాళ్ళకి చెప్తున్నాను వినండి. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ 2 చాప్టర్ల నుంచి ఎలా ఇస్తున్నాడో అనే విషయం మనకు తెలియదు. ఓకేనా? ఎవరు గెస్ట్ చేయలేరు, మీ ఫ్యాకల్టీ కూడా గెస్ట్ చేయలేరు అసలు. ఓకే, మాది 2022 బ్యాచ్ అనమాట. మా బ్యాచ్కి ఏం చేశారంటే ఒక 4 ఈజీగా ఇచ్చి, యాక్చువల్గా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 4లు వస్తాయి కదా, ఒక 4 ఈజీగా ఇచ్చి ఒక 4 అనేది రాడ్ ఇచ్చాడు. ఆ రాడ్ ఇచ్చిన 4 ఏ 4 అనుకున్నారు? సిలబస్ టాపిక్ అనమాట అది. ఓకేనా? సిలబస్లో ఉన్న 4 ఇచ్చాడు, ఇంపార్టెంట్లో అని చెప్పకుండా. సో మీరు పే చేసిన మనీకి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎక్స్ట్రా 4 కూడా పెడతాను నేను. ఓకేనా? ఎక్స్ట్రా సిలబస్లో ఉన్న క్వశ్చన్లు ఒక 4 క్వశ్చన్లు పెడతాను, 4-5 క్వశ్చన్లు పెడతాను. ఆ 4-5 క్వశ్చన్లు కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ పేపర్ ఎంత రాడ్ ఇచ్చినా ఇంపార్టెంట్లో నుంచి ఒక 4. ఓకేనా? నేను పెట్టిన దాంట్లో నుంచి ఒక 4, ఎక్స్ట్రా పెట్టిన దాంట్లో నుంచి ఒక 4, ఈజీగా 2 4లు కవర్ అయిపోతాయి. ప్రాబబిలిటీ నుంచి కూడా ఎక్స్ట్రా ఒక 5 సమ్స్ పెడతాను. ఇంపార్టెంట్లో నుంచి ఒక 4, నేను పెట్టిన ఎక్స్ట్రా దాంట్లో నుంచి ఒక 4. ఇఫ్ ఇన్ కేస్ పేపర్ రాడ్ ఇస్తే చెప్తున్నాను, లేదంటే ఇంపార్టెంట్లో నుంచి 2 4లు వచ్చేస్తాయి. ఓకేనా? చెప్తున్నాను కదా, మన ఏపీకి వచ్చినప్పటికీ ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ 2 చాప్టర్లో నుంచి ఒక 4 ఈజీగా ఇచ్చి ఒక 4 అనేది రాడ్ ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తున్నాడు. ఓకేనా? ఒక్క 2023, 2025 తప్ప. ఓకే, మాది 2022 బ్యాచ్ రాడ్ ఇచ్చాడు, ఒక 4 ఈజీగా ఇచ్చి ఒక 4 రాడ్ ఇచ్చాడు. 2024లో 2 రాడ్ ఇచ్చేసాడు. ఓకే, నేను పెట్టిన 4లు మీకు కనీసం అట్లీస్ట్ యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ టాపిక్స్, ఈ 4లు, ఎక్స్ట్రా 4లు మీ ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటారు. అవి కూడా నేను ప్రాక్టీస్ చేపిస్తాను షేర్ చేసి. ఓకేనా? సో అది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఆ రోజు సెకండ్ 4 అటెంప్ట్ చేయలేకపోయాను మా బ్యాచ్లో. ఓకేనా? నేను కదా ఎవరు అటెంప్ట్ చేయలేకపోయారు. ఓకే, నెక్స్ట్ క్వాలిటీకి ఈక్వేషన్స్ నుంచి ఒక 4 సమ్ములు పెడతాను. ఆ 4 సమ్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా? అది పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి మాత్రం మనం చెప్పలేం, గెస్ట్ చేయలేం. మన ఏపీకి గెస్ట్ చేయలేం, తెలంగాణకి చెప్పొచ్చు కొద్దిగా. ఓకేనా? నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మన ఏపీకి చెప్పొచ్చు, గెస్ట్ చేయొచ్చు. తెలంగాణకి చెప్పలేమంటే నేను చెప్తాను, చెప్పేంతవరకు చెప్తాను. ఎక్స్ట్రా సేఫ్ సైడ్కి కూడా తెలంగాణ వాళ్ళకి ఒక 3 సమ్మలు పెడతాను. మీకు వాడు ఎంత రాడ్ ఇచ్చినా ఈజీగా కవర్ అయిపోతాయి. ఓకేనా? 7 మార్క్స్ వచ్చినప్పుడు మన ఏపీకి తెలంగాణకి సేమ్ అవే క్వశ్చన్లు. ఓకేనా? తెలంగాణకు వచ్చినప్పటికి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా పెడతాను. ఓకేనా? అంటే తెలంగాణ పేపర్ వచ్చినప్పటికి ఒక లెసన్ ఎప్పుడు రాడ్ ఇస్తున్నాడో తెలియట్లేదు, అందుకని తెలంగాణ వాళ్ళకు 1 or 2 సమ్స్ ఎక్స్ట్రా పెడతాను 7 మార్క్స్ వచ్చినప్పటికి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ 2 మార్క్స్ అంటారా, తెలంగాణ పేపర్ వచ్చినప్పటికి బాగానే ఉంటుంది, మన ఏపీ పేపర్ వచ్చినప్పటికి కొద్దిగా రాడ్ ఉంటుంది అంతే. ఓకేనా? తెలంగాణలో 1-2 రాడ్ ఇస్తే మన ఏపీకి వచ్చినప్పటికి 4-5 రాడ్ ఇస్తున్నాడు. ఓకేనా? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను పెట్టిన క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. ఓకేనా? పర్ సబ్జెక్ట్ కాస్ట్ వచ్చినప్పుడు 100 అనమాట. ఓకే, అది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్‌లో నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను ఐడీ యూజర్ నేమ్ మెన్షన్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చిన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో నా యూజర్ నేమ్ మెన్షన్ చేస్తాను. ఓకేనా. ఆ మెన్షన్ చేసింది మీరు క్లిక్ చేస్తే నా ఐడీ ఓపెన్ అవుద్ది. ఓకేనా. అప్పుడు నాకు మెసేజ్ చేయండి. మీరు ఏపీ తెలంగాణ కూడా చెప్పండి ఒకసారి. దాన్ని బట్టి నేను క్వశ్చన్లు అనేది షేర్ చేస్తాను. ఓకేనా. అది తెలంగాణ పేపర్ వచ్చినప్పటికీ అంతా బాగానే ఉంటుంది. మ్యాథ్స్ 2B పేపర్ వచ్చినప్పుడు కొద్దిగా రాడ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 2023 పేపర్ రాడ్ ఇచ్చాడు, మళ్ళీ 25 పేపర్ రాడ్ ఇచ్చాడు. ఓకేనా. ఈసారి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈజీగానే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రాడ్ ఇచ్చే ఛాన్స్ ఉంటే కనుక సేఫ్ సైడ్గా కొన్ని క్వశ్చన్లు పెడతాను 2B పరంగా చూసుకున్నట్లయితే. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటారా, అవి ఎలాగో ఈజీయే. ఏపీ వాళ్ళకి అవే క్వశ్చన్లు, తెలంగాణ వాళ్ళకి అవే క్వశ్చన్లు, కానీ కొద్దిగా క్లమ్జీ చేస్తాను అంతే. ఓకేనా. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ చూసి కొద్దిగా మారుస్తాను నేను. ఓకేనా. అది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ అనేది చెయ్యండి. ఓకేనా. అది సో ఆల్ ది బెస్ట్. బాగా చదివి బాగా రాయండి. అంటే ఈ ఎక్స్పైర్డ్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి చూడండి. ఓకేనా. ఎక్స్పైర్డ్ క్వశ్చన్స్ అనేది సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఏపీ వాళ్ళకి అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళకి కూడా ఫ్రీగానే చెప్పాను, దిగిపోయినాయి కూడా. ఓకేనా. అది నేను ఫ్రీగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంస్క్రిట్, ఇంగ్లీష్ అవి కూడా ఎంతో కొంత మనీ తీసుకోవచ్చు. ఎందుకులే సాంస్క్రిట్, ఇంగ్లీష్ అని చెప్పి ఫ్రీగా చెప్పాను. ఓకేనా. అది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ మెసేజ్ మీ టెలిగ్రామ్. ఓకేనా. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసుకున్నారంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.